స్టూడెంట్స్ ఈ వీడియోలో మనం ఫ్రీ సెలక్షన్ టెస్ట్ నైపుణ్యత ప్లస్ బ్యాచ్ అంటే మెరిట్ బ్యాచ్ మనము ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం కదా టీజీపీఎస్సీ గ్రూప్ 1కి. అది ఆన్లైన్లో ఏ విధంగా తీసుకోవాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఆన్లైన్లో తీసుకోవచ్చు, మీరు ఆఫ్లైన్లో కూడా రాయొచ్చు. ఈ ఎగ్జామ్ డేట్ గురించి వీటి గురించి కూడా మనం ఒక వీడియో చేస్తాము. అండ్ ఇక్కడ ఈ బ్యాచ్ ఉంది కదా, ఈ బ్యాచ్ వచ్చి మెరిట్ బ్యాచ్, దీన్నే మనం నైపుణ్యత బ్యాచ్ అంటున్నాము. ఈ బ్యాచ్లో ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ విత్ మెంటర్షిప్ ఉంటుంది. ఈ బ్యాచ్ సైజ్ వచ్చి 250 ఉంటారు. దీనికి సెలక్షన్ టెస్ట్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఈ సెలక్షన్ టెస్ట్లో మనకి ఈ సిలబస్లో మనకి ఏమి ఇస్తున్నామంటే 1 ఎస్ఏ పేపర్, 5 జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ ఇస్తున్నాము. ఇది మీరు మోడ్ ఆఫ్లైన్ అయినా రాయొచ్చు, ఆన్లైన్ అయినా రాయొచ్చు. ఆఫ్లైన్లో రాసే వాళ్ళు సివిక్ సెంటర్ ఆఫీస్, ఇందస్ భవన్, అశోక్ నగర్లో రాయొచ్చు. ఆన్లైన్లో రాసే వాళ్ళకి మీరు క్లియర్గా క్వశ్చన్ పేపర్ ఎక్కడొస్తుంది, ఫార్మేట్ అంటే మెయిన్స్ బుక్లెట్లోనే రాయాలా, రాసిన తర్వాత ఎలా అప్లోడ్ చేయాలి, క్వశ్చన్ పేపర్ ఎక్కడొస్తుంది, ఇవంతా డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియోలో నేను ఏం చెప్తున్నానంటే క్వశ్చన్ పేపర్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అంటే మనకి 28 ఏప్రిల్ 2025 సండే 9:55కి క్వశ్చన్ పేపర్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. లేదు మీరు ఆల్రెడీ సివిక్ సెంటర్ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో కూడా మనం పోస్ట్ చేస్తాము. మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయింటే కూడా మీకు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి వాట్సాప్ ద్వారా కూడా మీకు ఈ క్వశ్చన్ పేపర్ వస్తుంది. క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఆల్రెడీ మెయిన్స్ బుక్లెట్ ఉంది కదా, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. టీజీపీఎస్సీ ఒక స్పెసిమెన్ కాపీ మెయిన్స్ బుక్లెట్ రిలీజ్ చేసింది కదా, అదే కాపీలో రాయాలి. రాసిన తర్వాత స్కాన్ చేసిన తర్వాత ఈ బుక్లెట్ పీడిఎఫ్ రూపంలో కన్వర్ట్ చేసిన తర్వాత మీరు ఈ గూగుల్ ఫామ్ ఒకటి ఇస్తాము. ఈ గూగుల్ ఫామ్ అనేది మీరు ఇక్కడ ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన కనిపిస్తుంది. లేదా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కూడా మీకు గూగుల్ ఫామ్ లింక్ అనేది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అంటే 12 PM మీకు తర్వాత మీరు ఈ స్కానర్డ్ కాపీ అనేది మీరు అప్లోడ్ చేయొచ్చు. మ్యాక్సిమం అలౌడ్ టైం వచ్చి 12:15 కంతా మీరు అప్లోడ్ చేయాలి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా లేకపోతే అప్లోడ్ చేయడానికి వీలు కాకపోయినా ఏదైనా మెసేజ్ రూపంలో కానీ లేకపోతే కాల్ చేయాలంటే ఇక్కడ నెంబర్ ఇచ్చాను కదా 7013495019, ఈ నెంబర్కి కూడా మీరు కాల్ చేయొచ్చు. ఈ కాల్ చేసే ముందు మీకు ఏదైనా డౌట్ ఆల్మోస్ట్ మీకు అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కంపల్సరీ మీ యొక్క డీటెయిల్స్ ఈ మెయిన్స్ బుక్లెట్ మీద ఉండాలి. డీటెయిల్స్ అంటే మీ యొక్క పేరు, మొబైల్ నెంబరు, మీడియం ఏంటి, ఈ డీటెయిల్స్ బేసిక్ డీటెయిల్స్ ఉండాలి. ప్రాపర్గా స్కాన్ చేయండి. ఈ స్కాన్ చేసిన పీడిఎఫ్ అనేది మనము రీడబుల్గా ఉండాలి, ఎందుకంటే మళ్ళీ కరెక్షన్ చేయాలి కదా. కరెక్షన్ చేసిన తర్వాత మీకు మార్క్స్ ఇవ్వాలి కాబట్టి కొద్దిగా లెజిబుల్గా ఉండడానికి ప్రాపర్గా స్కాన్ చేయండి. ఇంకా నేను ఇంతకుముందు చెప్పాను కదా మనం ఒక ఫామ్ ఇస్తామనేసి. ఈ ఫామ్ ఎలా ఉంటుందంటే మనకి అప్లోడ్ చేసే ఫామ్ ఈ విధంగా గూగుల్ ఫామ్ ఉంటుంది. ఇక్కడ మీకు బేసిక్ డీటెయిల్స్, మొబైల్ నెంబరు, మీడియము ఇవి అప్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఫైల్ ఉంది కదా, ఈ యాడ్ ఫైల్లో కానీ మీరు కానీ యాడ్ ఫైల్ అని క్లిక్ చేస్తే మనకు ఒక పీడిఎఫ్ ఫార్మేట్ సెలెక్ట్ చేసుకోవడానికి మీకు లింక్ అడుగుతుంది. ప్రాపర్గా మీరు ఇక్కడ యాడ్ ఫైల్లో మీరు అప్లోడ్ చేయండి. బుక్లెట్ ఫార్మేట్లోనే మీరు రాయాలి. ఈ బుక్లెట్ ఫార్మేట్లో మీ బేసిక్ డీటెయిల్స్ ఉండాలి. బేసిక్ డీటెయిల్స్ అంటే మీ యొక్క పేరు, మీడియము, మొబైల్ నెంబర్ ఇది కంపల్సరీ ఉండాలి. ఈ బుక్లెట్ మీకు ఆల్రెడీ ఇప్పుడు అటాచ్ చేస్తున్నాను వీడియోలో డిస్క్రిప్షన్లో. ఆల్రెడీ మీకు ఉంటే ఓకే, లేకపోతే మీరు ప్రింట్అవుట్ రెడీగా పెట్టుకొని 10 to 12 అనేది 2 hours అలౌడ్. 10 to 12 అనేది 2 hours టైము. ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మీరు ఫర్దర్గా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేకపోతే తెలియకపోయినా క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు ఏదైనా ఇబ్బంది పడినా కానీ మన యొక్క స్టూడెంట్ కేర్ నెంబర్ ఉంది కదా 7013495019. I wish all the best.